ఉత్తరేణి, ఉసిరి ఇవి 2 ప్లాంట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నేను ఉత్తరేణి గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను కదా! ఏదన్నా మీకు సడెన్‌గా ఏదైనా కట్ కానీ అట్లాంటిదై బ్లీడింగ్ అయితున్నప్పుడు, బ్లీడింగ్‌ని స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా ఉత్తరేణి ఆకులు యూజ్ అవుతాయి అని చెప్పి. సో, కానీ అవి సీజనల్‌గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఉండాలి మన ఇంట్లో. మనకి పాయిజనస్ బైట్స్‌లో కూడా అది చాలా వరకి యూజ్ అవుతుందని చెప్పాను. సో, ఎక్స్టర్నల్‌గా వెంటనే మనకేమైనా ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ కావాలంటే కూడా అది యూజ్ అవుతుంది కాబట్టి, ఫర్దర్ ట్రీట్మెంట్‌కి వెళ్ళేటప్పటికి ఇది మనం యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి, ఉత్తరేణి కూడా ఉండాలి. ఉసిరిలో విటమిన్ సి. విటమిన్ సి అనేది ప్రతి ఒక్క విటమిన్‌ని కానీ, మినరల్‌ని కానీ ఎక్కువ అబ్జార్బ్ అంటే బాడీ అనేది ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి, ఉసిరి కూడా ఖచ్చితంగా ఉండాలి. కానీ ఉసిరి కూడా సీజనల్‌గా ఫ్రూట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఫ్రూట్స్ కూడా సీజనల్‌గానే వస్తాయి కాబట్టి, ఇవి 2 ఉంచుకొని ఖచ్చితంగా అవి ఏ సీజన్‌లో ఉంటాయో ఆ సీజన్‌లో యూజ్ చేసుకోవాల్సిందే. దీంతో పాటు ఉల్లి, వెల్లుల్లి. మనకి ఉల్లిని పెంచుకోవడం అంత కష్టమేం కాదు. నార్మల్‌గా కొంచెం మొలకొచ్చిన ఉల్లిపాయ పెట్టినా కూడా వచ్చేస్తుంది మనకి. ఉల్లిగడ్డల కంటే మనకి దాని ఉల్లి కాడలనేవి చాలా యూజ్ అవుతాయి. ఆయుర్వేదిక్‌లో దాన్ని రసాయనంగా వర్క్ చేస్తాయని చెప్తారు. అంటే సెల్స్ అనేవి రీజనరేషన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి మనకవి. సో, ఉల్లి కాడల్ని రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటూ ఉండాలి మనం. ఉల్లిపాయలతో పాటు ఉల్లి కాడలను కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. సో, వెల్లుల్లి అనేది కూడా మనకి అన్ని డిసీజెస్‌లో యూజ్ అవుతుంది. క్యాన్సర్‌లో కూడా కొంచెం క్యాన్సర్ కణాల్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది అని మనకు తెలిసిన విషయమే. సో, కొలెస్ట్రాల్‌లో యూజ్ చేసుకోవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్సెస్‌లో యూజ్ చేయొచ్చు. పీసీఓడీ లాంటి కండిషన్స్ కానీ, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఒబెసిటీలో కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, గార్లిక్ మీద కూడా ఒక వీడియో చేశాను కదా నేను. సో, ఇవి చాలా వరకు యూజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లాంట్స్‌తో ఖచ్చితంగా ఈ ప్లాంట్స్ మాత్రం మీ గార్డెన్‌లో ఉండేలాగా చూసుకోండి. మీకు ఏ డిసీజ్ వచ్చినా కూడా ఈజీగా అంటే ఫస్ట్‌లోనే తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి వీటన్నిటితో ఎక్కువగా ఉంటాయి. కానీ గార్డెన్‌లో ఏ ప్లాంట్ ఉన్నా కూడా దాన్ని తీసేయకుండా దాని యూజ్ ఏంటి అని తెలుసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేచర్‌ని కాపాడండి ఖచ్చితంగా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.